హాయ్ అప్పట్లాగే సోది లేకుండా మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో ఈ జనరేషన్లో యాక్టింగ్ ఛాన్సెస్ ఈజీయా కష్టమా అనేది మాట్లాడుకున్నాం కదా. అందులో నేను ఒక మాట చెప్పాను, ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ హెల్ప్ చేస్తాయని. డౌట్ వచ్చే ఉంటుంది చాలా మందికి ఎలా పట్టుకోవాలని. అంటే ఎవరింట్లోని ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా కాంటాక్ట్స్ కావాలి అని చెప్పి చాలా మంది అనుకుంటారు. సో ఛాన్సెస్ కోసం ఎవరిని కలవాలి ఇవన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఒక మిస్అండర్స్టాండింగ్ తీసేద్దాం. కాంటాక్ట్ అంటే హీరో కజినే కావాల్సిన అవసరం లేదు, ప్రొడ్యూసర్ రిలేటివ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాంటాక్ట్ అంటే మీ టాలెంట్ని చూసి మీ గురించి గుర్తుపెట్టుకునే ఒక వ్యక్తి. అది డైరెక్టర్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, కాస్టింగ్ కోఆర్డినేటర్ అవ్వచ్చు, లేదా మీ షార్ట్ ఫిల్మ్లో పనిచేసిన ఫ్రెండ్ అవ్వచ్చు. ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే తప్పు ఏంటి తెలుసా? చాలామంది హైదరాబాద్ వచ్చేసి అన్న ఛాన్స్ ఇప్పించండి అని మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవ్వరూ మీకు తెలియకుండా ఛాన్స్ ఇవ్వరు. మీరు ముందు మీ టాలెంట్ చూపించాలి, మీ వర్క్ చూపించాలి. అప్పుడు వాళ్ళకి మీ మీద నమ్మకం అయితే వస్తుంది. సో కాంటాక్ట్స్ ఎలా పెంచుకోవాలి? ఫస్ట్ స్టెప్, షార్ట్ ఫిల్మ్స్ చేయండి, రీల్స్ చేయండి, మోనోలాగ్స్ రికార్డ్ చేయండి, యాక్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు విజిబుల్గా ఉంటేనే ఇండస్ట్రీ మీ మీద ఫోకస్ అయితే పెడుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆడిషన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కడ ఆడిషన్స్ జరిగినా వెళ్ళండి. 100 ఆడిషన్స్కి వెళ్ళినా పర్లేదు, ఒక్క ఆడిషన్ లైఫ్ మార్చచ్చు. థర్డ్ స్టెప్, సెట్లో చిన్న రోల్ అయినా రెస్పెక్ట్గా చేయండి. మీ చిన్న క్యారెక్టర్ అయినా కూడా రెస్పెక్ట్తో చేయండి. మీ బిహేవియర్ వల్ల నెక్స్ట్ ఛాన్స్ అయితే రావచ్చు. ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ క్రియేట్ చేయడం అంటే జనాల్ని యూజ్ చేసుకోవడం కాదు, జనాలతో మంచి రిలేషన్ బిల్డ్ చేయడం, టైంకి వెళ్ళడం, రెస్పెక్ట్ ఇవ్వడం, వర్క్ సిన్సియర్గా చేయడం. ఇవే స్ట్రాంగెస్ట్ కాంటాక్ట్స్. సో ఫ్రెండ్స్, యాక్టింగ్ ఛాన్స్ రావడానికి కాంటాక్ట్స్ హెల్ప్ చేస్తాయి, కానీ కాంటాక్ట్స్ కోసం వెయిట్ చేయకండి. మీ టాలెంట్ మీద వర్క్ చేయండి. మీ వీడియోస్ మీరే క్రియేట్ చేసుకోండి, ఆడిషన్స్ అటెండ్ అవ్వండి, పీపుల్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. అప్పుడు కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కాస్టింగ్ కాల్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో జెన్యూన్ ఏంటి, ఫేక్ ఏంటి అనే దాని మీద అయితే మాట్లాడదాం. సో ఎలా ఐడెంటిఫై చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో తెలుసు కదా, వీడియో నచ్చితే షేర్ చేయండి. మీ యాక్టింగ్ జర్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ కమెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.